వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ మహిళ. నేరాలు ఘోరాలు సమాజంలో ఎంత తరచుగా జరుగుతాయో అలాగే అనూహ్యమైన అద్భుతాలు రాజకీయాల్లోనే జరుగుతాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలాంటి అనూహ్యమైన రికార్డే చోటు చేసుకుంది. ముగ్గురు అతిపేద మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీలో తమ గొంతు వినిపించబోతున్నారు. 4 ఏళ్లలో పాచి పనులు చేసుకున్న మహిళ రేప్ బాధితురాలి తల్లి. ఇలా అత్యంత సామాన్యులు బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పార్టీలన్నీ రాజకీయాలను అత్యంత ఖరీదైన వ్యాపకంగా తయారు చేసిన దరిమిల ఇలాంటి నిరుపేదలు సభలోకి అడుగు పెడుతూ ఉండడం ఆసక్తి రేపుతోంది. ఒకరికి రెక్కాడితే కానీ డొక్కాడదు. ఇంకొకరు స్వయంగా రేప్కు గురై అవమానాలు దిగమింగుకుంటున్న బాధితురాలు. మరొకరేమో రేప్ అండ్ మర్డర్కు గురైన కూతురికి జన్మనిచ్చిన ఓ తల్లి. ఈ ముగ్గురు వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తులుగా నిలిచిపోతారు. మమతా బెనర్జీ అనే ఓ మహిళా సీఎం పాలనలో వీరు అత్యంత దారుణమైన అనుభవాలు ఎదుర్కొన్న బాధితులు. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగరాదని విశాలమైన కోణంలో అవమానాలు దిగమింగుకుంటూ ఎన్నికల బరిలో నిలబడి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈమె రేఖా పాత్ర. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హింగల్గంజ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సందేశ్ ఖాళీ ప్రాంతంలో టీఎంసీ నాయకులు, ముఖ్యంగా షేక్ షాజహాన్, అతని అనుచరుల చేతిలో ఈమె గ్యాంగ్ రేప్కు గురయ్యింది. అనేక సందర్భాల్లో లైంగిక వేధింపులకు గురై ఎవరికి చెప్పుకోవాలో తెలియక, చెప్పుకున్నా ఓదార్చేవారు లేక, న్యాయం చేసేవారు అంతకన్నా లేక ఎంతగానో కుమిలిపోయింది. అయినా మొక్కవోని సాహసంతో తనకు జరిగిన అన్యాయంపై అలుపెరగని తిరుగుబాటు చేసింది. అయితే మత మౌఢ్యం నిండిన మృగాళ్ల దాష్టికానికి గురయ్యింది ఈమె ఒక్కతే కాదు. పశ్చిమ బెంగాల్లో వందలాది మంది మహిళలు ఇలా బాధలకు గురయ్యారు. ఒక్క సందేశ్ ఖాళీలోని రేఖా పాత్ర లాంటి వారు వందల్లో ఉన్నారన్న చేదు నిజం ప్రపంచాన్ని కుదిపేసింది. ఇందుకే సందేశ్ ఖాళీ బాధితుల ఉద్యమానికి ఈమె ముందుండి నాయకత్వం వహించారు. ఇళ్లలో చొరబడి ఆస్తులు దోపిడీ చేయడం, భూములను ఆక్రమించడం, ఎదురు తిరిగితే చంపేయడం, ఇలా అక్కడి టీఎంసీ నేతల అరాచకాలు సాగేవి. ఈ అరాచకాలన్నింటికీ ఈమె ప్రత్యక్ష బాధితురాలు. అయితే ఈమె ధైర్య సాహసాల వల్లే మీడియా కూడా సందేశ్ ఖాళీ దారుణ గాథలను ప్రపంచానికి చెప్పగలిగింది. లేకపోతే వాటి గురించి మాట్లాడే నాదుడు కూడా ఉండేవాడు కాదేమో. ఒక మహిళ అయిన మమతా బెనర్జీ పాలనలో అన్ని అరాచకాలు జరుగుతున్నా ఏనాడు ఆమె విచారించిన పాపాన పోలేదు. అరాచకాలు చేసిన వారి మీద కేసులు లేవు. పైగా ఆడవాళ్లే జాగ్రత్తగా ఉండాలంటూ మమతా స్వయంగా ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు సందేశ్ ఖాళీ అరాచకాలను హైలైట్ చేయాలనే సంకల్పంతో రేఖా పాత్రకు టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. తొలుత 2024 లోక్సభ ఎన్నికల్లోనే ఆమెకు బసీర్హాట్ టికెట్ ఇచ్చారు బీజేపీ నాయకులు. అయితే ఆమె అప్పుడు గెలవలేదు. ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల్లో హింగల్గంజ్ నుంచి బరిలోకి దింపారు. ఈమె ఎన్నికల ప్రచారానికి స్వయంగా బీజేపీ బడా నాయకులు హాజరయ్యారు. దీంతో రేఖా పాత్ర ఉత్తర 24 పరగణాల జిల్లా నుంచి పోటీ చేసింది. టీఎంసీ అభ్యర్థిపై 5400కు పైగా ఓట్ల మెజార్టీతో గెలవడం విశేషం. సందేశ్ ఖాళీ బాధితుల్లోంచి మొదటి బాధితురాలిగా రాతపూర్వక ఫిర్యాదు చేసిన వ్యక్తి ఈమెనే. మెజిస్ట్రేట్ ముందు ఇన్ కెమెరా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం విశేషం. ఈ సంఘటనలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఆమె ఉద్యమ ఫలితంగా షాజహాన్, అతని అనుచరులు అరెస్టై జైల్లో ఉన్నారు. ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా రేఖా పాత్ర ప్రధాన నాయకురాలుగా మారి చిన్నారి కూతుర్ని వెంట పెట్టుకుని భారీ ర్యాలీలు, నిరసనలు నిర్వహించింది. ఇది సందేశ్ ఖాళీ ఉద్యమానికి ముఖ్య చిహ్నంగా మారింది. అధికార పార్టీ అండతో అరాచక శక్తుల ఒత్తిడి కారణంగా కొంతమంది మహిళలు తమ ఆరోపణలను వెనక్కి తీసుకున్నారు. కానీ రేఖా పాత్ర మాత్రం తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యింది. తనలాంటి బాధితులకు న్యాయం జరిగి తీరుతుందనే ధీమా కల్పిస్తోంది. ఇక రత్నా దేబ్నాథ్ అనే మరో మహిళ
పనిహాటి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యింది. 2024లో ఆర్జికార్ మెడికల్ కాలేజీలో అత్యాచారంతో పాటు హత్యకు గురైన 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్కు ఈమె తల్లి. ఆ కేసులో బాధితుల వివరాలు దాచిపెట్టడం, న్యాయం జరగకుండా మమతా ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడం, నేరస్తుల వివరాలు వెల్లడించకపోవడం వంటి అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ దారుణ ఘటనపై దేశమంతా మహిళలు ఆందోళన బాట పట్టారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. వరల్డ్ మీడియా కోల్కతాకొచ్చి ప్రత్యేకించి స్టోరీస్ చేయడం గమనించాలి. తన కూతురుకు జరిగిన అన్యాయాన్ని, మమతా రాక్షస పాలనను సైతం ధైర్యంగా ఎదిరించిన మహిళగా అందరినీ ఆకర్షించింది. అందుకే బీజేపీ నేతలు ఈమె కూడా టికెట్ ఇచ్చారు. కూతురుకు న్యాయం చేయడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, అంతకు మించి తనకు రాజకీయాలు చేయాలనే ఆలోచన లేదని చెప్పింది రత్నా దేబ్నాథ్. టీఎంసీ అభ్యర్థి తీర్థంకర్ ఘోష్పై 28,000కు పైగా ఓట్ల భారీ మెజార్టీతో గెలిచింది. పనిహాటి టీఎంసీ అభ్యర్థిని మట్టి కనిపించింది. ఇక కలిత మజ్జి అనే మరో సామాన్య మహిళ ఔస్గ్రామ్ అనే ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలిచి బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడుతోంది. 37 ఏళ్ల ఈ సామాన్య గృహిణి ఓ డొమెస్టిక్ వర్కర్. 4 ఇళ్లలో పనిచేసి నెలకు 2,500 మాత్రమే సంపాదిస్తుంది. ఏ రోజైనా పని మానేస్తే అందులో నుంచి అమౌంట్ కట్ అవుతుంది. అలాంటి కలిత కూడా టీఎంసీ రౌడీల నుంచి వేధింపులు ఎదుర్కొంది. ఈమె చేసిన నేరం ఏంటంటే ఈమె బీజేపీ సానుభూతి పరురాలు కావడమే. బీజేపీ పట్ల సానుభూతిగా ఉండడం కూడా టీఎంసీ గూండాలకు నచ్చలేదు. దీంతో ఆమెను విపరీతంగా వేధించారు. అయినా తాను మాత్రం ధైర్యంగా నిలబడడమే బీజేపీ నేతలను ఆకర్షించింది. దీంతో ఆమెకు పార్టీ టికెట్ ఇచ్చి సీనియర్ నేతలంతా ప్రచారం చేశారు. మరోవైపు కలిత కూడా మహిళల సురక్షకు బీజేపీనే గెలిపించాలని, అవినీతిపై పోరాటానికి బీజేపీ తప్ప మరో మార్గం లేదని ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేసింది. సైకిల్ మీద డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసింది. టీఎంసీ అభ్యర్థిపై 12,000కు పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచి బీజేపీ నేతల నమ్మకాన్ని నిలబెట్టింది. ఈ ముగ్గురు మహిళలు బీజేపీ టికెట్పై పోటీ చేసి టీఎంసీని ఓడించడమే కాక ఇస్లామిస్టుల ఛాందసవాదాన్ని ఓడించారు. 2024-26 మధ్య బెంగాల్లో జరిగిన సందేశ్ ఖాళీ, ఆర్జికార్ వంటి సమస్యలపై ప్రజలు గూడుగట్టుకున్న అసంతృప్తిని, ఆగ్రహాన్ని వీరి విజయాలు ప్రతిబింబిస్తాయి. సామాన్యుల నుంచి నాయకులుగా ఎదిగిన అతి సాధారణమైన మహిళల కథలు ఎంత స్ఫూర్తినిస్తాయో వీరి విజయాలే నిదర్శనం.